ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 420 డెకాయిట్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల రిజల్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాకులు తగులుతా ఉన్నాయి. ఆ పార్టీ నుంచి కేవలం నలుగురు లోక్సభ సభ్యులు గెలవడం జరిగింది. ఆ నలుగురు ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఎక్కడికి జంప్ అవుతారు, అసలు ఏ పార్టీ వాళ్ళని తీసుకుంటుంది, ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని అందరికి అర్థమైపోయింది. ఆ పార్టీ మూసివేత దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలవటం జరిగింది డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో. అదేవిధంగా ఈ 420కి అనూహ్యంగా కొంత క్రాస్ ఓటింగ్ వల్ల, లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కొంతమంది ఓట్లు వేయకపోవటం వల్ల 4 లోక్సభ సభ్యులు గెలిచారు. వాస్తవంగా అయితే ఒక్కటే గెలవాలి కడప. ఆ కడప కూడా షర్మిలాగా ఎంపీ అభ్యర్థిగా లేకపోతే ఆ కడప కూడా అంటే 4 తెలుగుదేశం గెలవాల్సినటువంటి, సరే ఏది ఏమైనప్పటికీ ఆ 4 గెలిచారు. అయితే ఈ 4 కూడా ఈ పార్టీ మునిగిపోతుంది కాబట్టి ఈ డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మన రాజకీయ జీవితం కూడా సమాధి అవుద్దనేటువంటి ఉద్దేశంతో 4 ఒక సమావేశం పెట్టుకొని, అంటే ఈ 4లో కూడా 3 ఒక సమావేశం పెట్టుకున్నారు. తిరుపతి ఎంపీ, అదేవిధంగా రాజంపేట ఎంపీ, అదేవిధంగా అరకు ఎంపీ. ఎందుకంటే కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడే కదా, ఈ డెకాయిట్ మళ్ళీ మొత్తం చెప్తాడనేటువంటి ఉద్దేశంతో వాడిని పక్కన పెట్టుకొని 3 మీటింగ్ పెట్టుకొని మనం జంప్ అవుదామని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ లోపే ఈ కడప ఎంపీ అనేటువంటి ఒక హత్య కేసు ముద్దాయి డెకాయిట్ గాడు బాబాయిని నరికి చంపినటువంటి నికృష్టుడు అవినాష్ రెడ్డి కూడా ఇలా ఫోన్ చేసి, ఎవరినైనా నేను కూడా మీతో కలిసి వస్తాం, మనందరం కలిసిపోదామని వాళ్ళు 4 డిస్కషన్ చేసుకొని వీళ్ళందరూ సరే ఇది జగన్మోహన్ రెడ్డికి ఎట్ట చెప్పాలా, ఈ సైకో గడికి మనం ఇంటికి పోయినప్పుడు తాడేపల్లి కొంపలో చెప్తే మనల్ని నరికిన నరకుతాడు అనేటువంటి టెన్షన్తో వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళు ఊహించినటువంటి విధంగా ఈ 420 వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అతను భయం ఏంది, ఇప్పుడు తను ఏదైతే తప్పుడు పనులు చేసి దొరికిపోయినాడో అవినీతి కేసులు, వాటిల్లో జైలుకు పోతానికి టెన్షన్ పడుతున్నాడు. దానికి అదనంగా బాబాయ్ వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి కూడా జైలుకు పోతారనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భయం, ఆందోళన. అయితే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మీ 4 ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు జంప్ అవుదామని టెన్షన్ పడతా పోతే అతనే వీళ్ళకి రివర్స్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి 4 భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా అనేది ఒకసారి మనం గమనిస్తే ఇందులో అత్యంత నీచమైనటువంటి వ్యక్తి, ప్రథమ వ్యక్తి అవినాష్ రెడ్డి. ఎందుకంటే సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు అడ్డంగా ఘోరంగా నీచంగా నరికినటువంటి కేసులో సరే చాటింగులు కానీ, వ్యవహారాలు కానీ, సెటప్లు కానీ, గెటప్లు కానీ అన్ని విధాలుగా విత్ ఎవిడెన్సెస్ ఆ దుర్మార్గమైనటువంటి వ్యక్తి దొరికిపోయినాడు. మరి ఒక హంతకుణ్ణి, అది కూడా సొంత బాబాయిని నరికినటువంటి హంతకుణ్ణి భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకుంటుందా? జాయిన్ చేసుకోదు అనే నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఇక మిగిలిన వాళ్ళు కూడా, అంటే అరకు ఎంపీగా ఉన్నటువంటి తనూజారాని పెద్ద కాంట్రవర్సీ కాదు, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చింది, ఏదో ఎంపీగా గెలిచింది. ఇక రెండో వ్యక్తి మిథున్ రెడ్డి, ఇతను కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే వీళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2వ స్థానంలో కొనసాగి అనేక అవినీతి, అక్రమ, దుర్మార్గ కార్యకలాపాల్లో అతను కూడా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. ఇక 3వ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పిసికినందుకు జగన్మోహన్ రెడ్డి ఎంపీ చేసినటువంటి తిరుపతి ఎంపీ మిద్దెలో ఏదో ఒకటి మొత్తానికి గురుమూర్తి. ఇతను ఆ పార్టీ ఎంపీఏ కానీ ఆడ మాట్లాడేది ఏమిలే. అయినా జగన్మోహన్ రెడ్డి తన కులపోళ్ళని తప్పితే ఉత్తర్వులని కనీసం ఇంట్లో కూడా రానియడం అనేది మనందరం గతంలో చూసినటువంటి అంశమే. అయితే ఇప్పుడు ఈ 4 మరి 4 బీజేపీలోకి పోవాలనుకుంటారా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్లో పార్టీల బలాబలాల దృష్ట్యా మరి వీళ్ళు తెలుగుదేశంలోకి రావాలనుకుంటారా? ఏ పార్టీలోకైనా, ఇటు బీజేపీ అయినా, ఇటు జనసేన అయినా, ఇటు టీడీపీ అయినా, హత్య కేసులో హంతకుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అయితే ఎవరు జాయిన్ చేసుకోరు. మరి మిగిలిన 3 విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అయితే జాయిన్ చేసుకోదు. ఎందుకంటే అతను కూడా ఒక అవినీతి పరుడు, నికృష్టుడు, పెద్దిరెడ్డి అరాచకాలకి అతను కూడా బాధ్యుడు కాబట్టి మరి అరకు ఎంపీ తెలుగుదేశంకి వస్తానంటే ఆలోచిస్తారనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇక తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి ఏ పార్టీలోకి వచ్చినా అతను చేసేది ఏమిలే, అతని వల్ల ఓట్లు వచ్చేదిలే, అతనికి ప్రాధాన్యతలే, ఏదో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఉత్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎట్లా అంటే వాళ్ళకి బానిసలుగా ఉన్నటువంటి పెత్తందారి మనస్తత్వంతో వాళ్ళ బానిసలను ఎంపీలుగా, ఎమ్మెల్యేలు చేసుకోవాలనుకుంటుంది కాబట్టి ఆ గురుమూర్తిని చేసింది. అతను వచ్చినప్పుడు సత్యేదేం లేదు కాబట్టి అతన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తను సేవ్ అవ్వడం కోసం, అంటే మరో టాక్ కూడా నడుస్తూ ఉంది, తను పులివెందుల ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందని, అసెంబ్లీకి రాడని, వస్తే పరువు తక్కువ వద్దని, అక్కడ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, లేకపోతే ఇతను చేసినటువంటి అరాచకాలకి బాధితులు, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో 11 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అసెంబ్లీకి పోవటం అంటేనే
అదొక పరువు తక్కువ వ్యవహారంగా చూసేటువంటి వ్యక్తి, ప్రజా తీర్పును గౌరవించినటువంటి అరాచకవాది, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేనటువంటి నికృష్టుడు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి దుర్మార్గుడు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అసెంబ్లీకి పోయేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడని తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ తన తొత్తుల్ని ఎవరో ఒకరిని, తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో ఒకరిని ఆ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించుకునేటువంటి అవకాశం ఉందని ఇవన్నీ కూడా రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 4 ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చి ఇల్లే వెళ్ళిపోతారా, లేదంటే తను తాను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది.